శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో ధనత్రయోదశి ఏ రోజున వచ్చింది అంటే అక్టోబర్ 18వ తేదీ శనివారమా లేదా అక్టోబర్ 19వ తేదీ ఆదివారమా, లక్ష్మీ కుబేరునికి పూజ ఏ సమయంలో చేసుకోవాలి, ఇంకా యమదీపం ఏ సమయంలో పెట్టాలి అనే అన్ని విషయాలు ఈ వీడియోలో తెలియజేస్తా అండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. దేవదానవులు అమృతం కోసం మదిస్తున్న పాలకడల నుంచి లక్ష్మీదేవి ఉద్భవించి ఆమెను భార్యగా స్వీకరించిన శ్రీ మహావిష్ణువు ఐశ్వర్యానికి ఆదిదేవతగా ప్రకటించిన రోజు ఈ ఆశ్వీజ మాస బహుళ త్రయోదశి రోజు అండి. అందుకే ఈ రోజును ధనత్రయోదశిగా పిలుస్తారు. ఇది ఒక కథనం అయితే, మరొక కథనం వచ్చి లక్ష్మీదేవి శ్రీమన్నారాయణపై కోపంతో భూలోకానికి కరవీపురం చేరుకుంది. కుబేరుడు అక్కడికి వెళ్ళి ఆమెను పూజించి అనుగ్రహం పొందుతాడు. అందుకే అతడు ఎంతో ధనవంతుడయ్యాడంటారండి. ధనాది దేవత భూలోకానికి చేరిన రోజు కాబట్టి ఈ రోజున ధనత్రయోదశిగా జరుపుకుంటామని మరొక కథనం అయితే ఉందండి. ఇంకా ఇదే రోజున యమత్రయోదశి కూడా జరుపుకుంటాము. ఎందుకంటే ఈరోజు త్రయోదశి వేళ యముడి ప్రీతి కోసం దీపాలు వెలిగిస్తే మృత్యు భయం ఉండదని అంటారండి. దీని వెనుక ఒక కథనం కూడా ఉందండి. అదేంటంటే నేను నెక్స్ట్ వీడియోలో అయితే తెలియజేస్తాను ఆ కథనం ఏంటో. ఇంకా ఆది వైద్యుడైన ధన్వంతరి జయంతి కాబట్టి ధన్వంతరి త్రయోదశిగా కూడా జరుపుకుంటాం ఈ రోజున. ఇంకా శ్రీ మహావిష్ణువు వామనవతారం ధరించి బలిచక్రవర్తిని పాదాలనికి అనగదొక్కిన రోజు కూడా ఈ రోజే అని ప్రతీతి అండి. ఈ విధంగా ధనత్రయోదశి రోజు అనేక కథనాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఈ రోజునైతే లక్ష్మీ కుబేరులకైతే పూజ అయితే చేసుకుంటామండి. ఇంకా సాయంత్రం వేళలో గడప దగ్గర యమదీపాన్ని అయితే వెలిగిస్తాము. ఆ యముడిని ప్రీతి కోసము, అంటే మృత్యు భయాలు ఏమీ ఉండకుండా ఉండాలని ఈ రోజునైతే యమదీపం కూడా వెలిగిస్తారండి. ఇంతటి విశేషమైనటువంటి ఈ ధనత్రయోదశి ఎప్పుడు వచ్చింది, మనం పూజ ఎప్పుడు ఆచరించాలి అనే విషయం ఇప్పుడైతే తెలియజేస్తండి. త్రయోదశి తిథి ప్రారంభం వచ్చి 2025 సంవత్సరం అక్టోబర్ 18వ తేదీ అనగా శనివారం రోజున మధ్యాహ్నము 12:18 ప్రారంభమయ్యి 2025 సంవత్సరం అక్టోబర్ 19వ తేదీ అనగా ఆదివారం రోజున మధ్యాహ్నము 1:51 వరకు అయితే త్రయోదశి తిథి అయితే ఉంటుంది. మనం ధనత్రయోదశి రోజున లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకోవాల్సిన శుభ సమయం అంటే ధనత్రయోదశి అనేది రాత్రి వేళల్లో లక్ష్మీ అమ్మవారికి పూజ అయితే చేసుకుంటాం. కాబట్టి ఈ రోజున మనం ధనత్రయోదశి నిర్వహించుకోవాల్సిన తేదీ వచ్చి 2025 సంవత్సరం అక్టోబర్ 18వ తేదీ అనగా శనివారం రోజున. ఈరోజు పూజ చేసుకోవాల్సిన శుభ సమయం వచ్చి ఉదయము సాయంత్రము 7:29 నుండి 8:20 లోపు మనం పూజ అయితే ప్రారంభించుకోవచ్చు. యమదీపం కూడా మన సాయంత్రం వేళలో గడప దగ్గర అయితే వెలిగించాలండి, సింహద్వారం దగ్గర. అయితే ఈ యమదీపం మనం 18వ తేదీనే వెలిగించాలి. ఎందుకంటే త్రయోదశి తిథి మనకి 18వ తేదీ శనివారం రోజున ఉంది కాబట్టి ఈ రోజునే మనం యమదీపం కూడా వెలిగించాలి. ఈరోజు ప్రదోషకాలం వచ్చి సాయంత్రము 5:48 నుండి 8:15 వరకు, వృషభ కాలం వచ్చి సాయంత్రం 7:29 నుండి 9:29 వరకు అండి. ఓకే అండి, ఈ ధనత్రయోదశి యొక్క విశిష్టత గురించి, మనం పూజ ఏ సమయంలో నిర్వహించుకోవాలో ఈ వీడియోలో తెలియజేశాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మీకేమన్నా సందేహాలు ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.